శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం సంజీపురం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సురేంద్ర నాయుడుకు చెందిన దానిమ్మ తోటను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 4 నెలల వయసున్న తన దానిమ్మ తోటలోకి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి 40 వరకు మొక్కలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సురేంద్ర నాయుడు ఈరోజు మాట్లాడుతూ తాము బీజేపీలో కొనసాగుతున్నామనే కారణంతో అసూయతో కొంతమంది ఈ చర్యకు పాల్పడ్డారని, పచ్చని మొక్కలు వారిని ఏం చేశాయని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి, బీజేపీ ఇన్ఛార్జ్ అయిన హరీష్ బాబు దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లామని, హరీష్ బాబు సైతం ఉదయం తన తోటను పరిశీలించారని, సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షుడు జిఎం శేఖర్ సైతం తనను ఫోన్లో పరామర్శించి పోలీసులకు సైతం వెంటనే నిందితుల్ని అరెస్టు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 4 నెలల వయసున్న తన దానిమ్మ తోటను ధ్వంసం చేయడం ఎంతో బాధ కలిగించిందని సురేంద్ర నాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నమస్కారం, నా పేరు సురేంద్ర నాయుడు. మాది బత్తలపల్లి మండలం సంజీపురం గ్రామం. మేము 4 నెలల కిందట దానిమ్మ చెట్లు పెట్టినాము తోటలో. కొద్దిమంది గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కొమ్మలన్నీ చేసి చాలా ఇబ్బందిగా పెట్టారు. దాదాపు 45 మొక్కలు దాకా పోయినాయి. గతంలో మాకు అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు రాజకీయ కక్షలతో. అయినా ఓర్చుకున్నాం. మేము ఏ రోజు పోలీస్ స్టేషన్ వరకు కూడా పోలేదు. మేము అదే మా తప్పనిపిస్తుంది. ఈరోజు మేము చాలా ఇబ్బందికరంగా అయిన పరిస్థితుల్లో మేము పోలీస్ స్టేషన్ చెప్పి వాళ్ళ పోలీస్ అధికారులని మా బాధలన్నీ వెలిపించినాము. వాళ్ళు తగు రీతిలో ఎంక్వైరీ చేస్తారని నమ్మకంతో మేము ఉన్నాము. కానీ గతంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినారు. బోరు విషయంలో కావచ్చు, తోట విషయంలో కావచ్చు, ఇంకో రకమైన రాజకీయ కక్షలే మామూలులే అనుకున్నాం. కానీ ఇంత దురుద్దేశపూర్వకంగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈరోజు చిన్న చెట్లు మొక్కలు ఎంతవరకు నాటితే మేలు అనుకున్నాం. కానీ అట్లాంటి మొక్కల్నే నాశనం చేయాలనే పరిస్థితికి దిగజారి చేయాల్సినంత నీచ రాజకీయం చేయాల్సిన పని లేదు. ఏదైనా వ్యక్తిపైన రావచ్చు, కానీ చెట్లపైన పోతే అవేం చేస్తాయి? లేదు, నీళ్ళు పోతే బతుకుతాయి, నీళ్ళు లేకపోతే చచ్చిపోతాయి. అట్లాంటి వాటి కాదు. ఏదైనా మనుషులపైన తెలుసుకోవచ్చు, కానీ మూగజీవాలపైన మూగ చెట్లపైన ఏం తెలుస్తుంది? ఇదంతా మంచి సంస్కృతి కాదు. కానీ ఇట్లాంటి రిపీట్ కాకుండా అధికారులకు తక్షణ చర్యలు తీసుకొని తగిన న్యాయం చేసి, ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడే కానీ చెట్టు కాదు కదా ఏది ముట్టుకోవాలన్నీ కూడా భయం ఉండేటట్లుగా ఆ పోలీస్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్ఫూర్తి కోరుకుంటున్నాం. సార్, మేము బీజేపీ నాయకులుగా ఉన్నాము. కానీ మా సమస్యలు ఏవని మేము తెలియజేసినాం మంత్రి గారికి. మంత్రి గారు హరీష్ అన్న ద్వారా తగు చర్యలు తీసుకొని అవి చెట్లు వచ్చి పరిశీలించడం జరిగింది. మొత్తం ఏం నాశనమైనా ఎటువంటి చేశారు ఏం కానీ తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా ఆదేశాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ గారు కూడా తగు రీతిలో స్పందించి ఎస్ఐ గారితో డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా తగు రీతిలో వాళ్ళకు భయం భక్తులు చెప్తారని తెలియజేస్తాం. ఇది మేము బీజేపీలో ఉన్నామనే ఉద్దేశంతో ఇవన్నీ రాజకీయ కక్షలతో చేస్తారు తప్ప వేరేది ఏంది కాదు. చెట్టు చంపితే ఏంది రాదనేది వాళ్ళు గ్రహించుకుంటే మంచిదని నా మాట.